ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ యాన్ని చూస్తాం. తను విండో దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి మన డ్రామాలోని మేల్ లీడ్ జింగ్ జింగ్ వస్తాడు. అలాగే తనని వెనుక నుంచి హగ్ చేసుకుంటూ ఉంటే, తను వెనక్కి తిరిగి కిస్ చేయబోతూ ఉంటే అంటూ ఉంటుంది, "నీ ఫస్ట్ లవ్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చిందంట కదా!" అని అంటూ ఉంటే, అతనేమో "అదంతా నీకు అవసరం లేదు" అని చెప్పి అతనితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సో, తను కూడా అత అతనితో కోఆపరేట్ చేసి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. తను మార్నింగ్ లేచేసరికి అతను కూర్చొని ఉంటాడు. అలాగే అతను డ్రెస్ చేసుకుంటూ, "ఈ మంత్ నీ మనీ నీకు అకౌంట్‌లో పంపించాను" అనగానే తనేమో ఓకే అంటుంది. "సో, నువ్వు మెడిసిన్ వేసుకోవడం మర్చిపోకు. ఎందుకంటే నాకిప్పుడే బేబీని కనడం అవసరం లేదు" అనగానే తనకి చాలా కోపమొస్తుంది. "ఏంటి, నీకు నాతో బేబీని కనడం ఇష్టం లేదా? నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్‌తో కంటావా?" అని మనసులో అనుకుంటుంది. అలాగే తన కంపెనీకి రాగానే తన కంపెనీలో ఉన్న కొలీగ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "అరేయ్! ఈరోజు ఒక పెద్ద న్యూస్ వచ్చింది. జంజంగ్ యొక్క ఫస్ట్ లవ్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చిందంట. ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు" అని అంటూ ఉంటే, ఒక ఎంప్లాయ్ ఏమో "లేదు లేదు, అతను మ్యారేజ్ చేసుకున్నాడు కదా!" అని అంటే, "లేదు, అతను మ్యారేజ్ చేసుకొని 2 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు తన వైఫ్‌ని ఎవరికీ పరిచయం చేయలేదు కదా! మేబీ తన గర్ల్ ఫ్రెండ్‌ని వదిలేసే ఛాన్స్ లేదు. ఓన్లీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి జెలస్‌గా ఫీల్ చేయడానికే తను మ్యారేజ్ చేసుకున్నాడు కావచ్చు" అని అందరూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ మళ్ళీ యాన్ అడుగుతారు, "నీ ఫీలింగ్ ఏంటి?" అంటే యాన్ అంటుంది, "అతను లాస్ట్‌లో వాళ్ళ ఫస్ట్ లవ్ దగ్గరికే వెళ్ళిపోతాడులే" అని తను కూడా బెట్ చేస్తుంది. అలాగే మనసులో అనుకుంటుంది, "నాకు ఈ విషయాలన్నీ ముందే తెలుసులే" అని అనుకుంటుంది. ఆళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి జంగ్ జంగ్ వచ్చి, ఆఫీస్ టైమ్‌లో "మీరేం మాట్లాడుతున్నారు?" అనగానే వాళ్ళందరూ వాళ్ళ ప్లేస్‌కి వెళ్తారు. తను కూడా తన డెస్క్ దగ్గరికి వెళ్ళగానే, "నా క్యాబిన్‌కి రా" అని పిలుస్తాడు. తన క్యాబిన్‌కి వెళ్ళి, "ఏంటి?" అనగానే, "నా కోసం ఒక పెయింటింగ్ అరేంజ్ చెయ్యు. అలాగే హోటల్‌లో రూమ్ కూడా బుక్ చేయాలి" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఇతను ఇంతవరకు ఎప్పుడు ఎవరికీ ఫేవర్ చేయలేదు కదా! మేబీ తన ఫస్ట్ లవ్ కోసమని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "ఏంటి, మీ అందరూ ఏదో బయట మాట్లాడుకుంటున్నారు" అని అంటూ ఉంటే, "ఏం లేదు, నువ్వు నీ ఫస్ట్ లవ్ దగ్గరికి లాస్ట్‌లో వెళ్ళిపోతావని" అనగానే తను కోపంగా తన హ్యాండ్ పట్టుకుంటాడు. తను మనసులో అనుకుంటుంది, ఎప్పుడు తిన గర్ల్ ఫ్రెండ్ నేమ్ చెప్పగానే చాలా కోపడతాడు అని అనుకుంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "సరే, మరి నువ్వేమనుకుంటున్నావంటే?" "ఏమనుకుంటా, నువ్వు నీ ఫస్ట్ లవ్ దగ్గరికే వెళ్ళిపో. అప్పుడు నా బెట్ మనీ కూడా చాలా వస్తాయి కదా!" అనగానే, "సరే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు" అని చెప్తాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళగానే అతను అనుకుంటూ ఉంటాడు, నిజంగా మన ఇద్దరి మ్యారేజ్‌ని ఇంత తొందరగా ఎండ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. కానీ తనేమో చాలా సాడ్‌గా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని ఒక హోటల్‌కి తీసుకెళ్తుంది. అలాగే అంటూ ఉంటుంది, "నాకు తెలుసు, నువ్వు ఇంత సడెన్‌గా సాడ్ ఎందుకున్నావో. నీ హస్బెండ్ యొక్క ఫస్ట్ లవ్ వచ్చిందనే కదా! సో, వాళ్ళెలాగో ఎంజాయ్ చేస్తున్నారు కదా! నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి" అని తన కోసం చాలా మంది మేల్ మోడల్స్‌ని అరేంజ్ చేస్తుంది. సో, తనేమో రిజెక్ట్ చేసేలోపు వాళ్ళొచ్చి తనకి మంచిగా సర్వ్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడే అక్కడికి జంగ్ జంగ్ అలాగే తన ఫస్ట్ లవ్ వస్తారు. అదే తన ఎక్స్ లవ్. అప్పుడే తన ఎక్స్ లవ్ వి అంటుంది, "చూడు, నీ సెక్రటరీ కూడా ఇక్కడే ఉంది" అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "మీరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారనుకుంటా. ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? మీరు మీ ప్లేస్‌కి వెళ్ళండి" అని అంటుంది. సో, అప్పుడే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వి ఏమో, "చూడు, నువ్వేమో నా కోసం వెల్కమ్ ప్రిపరేషన్ చేయమంటే తనేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది" అనగానే యానేమో, "సారీ, నన్ను క్షమించు. అలాగే ఇక్కడ ప్రిపరేషన్ అంతా నా ఫ్రెండ్ చేసింది. సో, మీరిక్కడ ఎంజాయ్ చేయండి" అని చెప్పి మేల్ మోడల్స్‌తో తనని బయటికి రమ్మని వెళ్ళబోతూ ఉంటే జంగ్ జంగ్ అంటూ ఉంటాడు, "చూడు, నువ్వు జంగ్ జంగ్ యొక్క వైఫ్ అని గుర్తుంచుకో" అనగానే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో తన హ్యాండ్ పట్టుకుంది చూసి, "నాకు బాగా గుర్తుంది. నేను కెమెరా ముందు ఎలా తప్పించుకోవాలో, ఎలా ఎంజాయ్ చేయాలో నాకు తెలుసు" అని చెప్పి తనేమో బయటికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "మనం బయటికి రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మనకంటే వెనకాల వచ్చారు కదా! అంటే చూడు, వీటన్నిటి గురించి నేను పట్టించుకోవాలనుకోవట్లేదు. అలాగే వాళ్ళిద్దరు మీట్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది కదా! వాళ్ళ హ్యాపీ మూమెంట్స్‌ని మనమెందుకు మధ్యలో ఉండి ఖరాబ్ చేయడం" అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఏంటి, నువ్వు నిజంగా ఈ బ్యాడ్ పర్సన్‌తో కంటిన్యూ చేయాలనుకుంటున్నావా మ్యారేజ్ లైఫ్‌ని" అనగానే, "లేదు" అని తను ఫోన్‌లో డైవర్స్ పేపర్స్ చూపియగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతుంది. అప్పుడే తన హౌస్‌కి రాగానే తన రూమ్‌లో ఆల్రెడీ జంగ్ జంగ్ ఉంటాడు. సో, తను షాక్ అవుతుంది. "ఏంటి, నువ్వు నీ ఫస్ట్ లవ్‌తో కదా టైమ్ స్పెండ్ చేయాల్సింది" అనగానే అతను తన టేబుల్ మీద కూర్చోబెట్టి, "ఏంటి, నేను నిన్నెప్పుడూ అనుకోలేదు నువ్వింత బోల్డ్ అని. మేల్ మోడల్స్‌ని మరీ అరేంజ్ చేసుకున్నావు అనగానే, సో, తను అంటూ ఉంటుంది,
మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంతవరకు వేరే వాళ్ళని ప్రేమించడం కంటే ఇది చాలా బెటర్ అనగానే అతనికి చాలా కోపమొస్తూ ఉంటుంది. అప్పుడే ఆ టైంకి అతనికి కాలొస్తుంది. కాల్‌లో వియ్యేమో నేను అబ్రాడ్ నుంచి ఇప్పుడే వచ్చాను కదా! నాకిక్కడ ఆర్ట్స్‌లో బిజినెస్ చేయాలనుంది. అలాగే మిగతా డైరెక్టర్స్ అందరిని నీ సెక్రటరీ నా కోసం అరేంజ్ చేసి మీటింగ్ అరేంజ్ చేయమను అనగానే తను అనుకుంటూ ఉంటుంది. నేనెందుకు అరేంజ్ చేస్తాను? ఎంతైనా కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే ఏంటి? నేను తన వైఫ్‌ని కదా! నో చెప్తాడు అని అనుకుంటుంది. కానీ అతనేమో ఓకే చెప్పగానే తను షాక్ అవుతుంది. సో, అలాగే నెక్స్ట్ సీన్‌లో మీటింగ్ అరేంజ్ చేస్తారు డైరెక్టర్స్ అందరూ. సో, అందులో ఒక డైరెక్టర్ ఏమో సెక్రటరీని పొగుడుతూ ఉంటాడు. "నువ్వు అతని కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అతనితోనే ఉన్నావు. దాని వల్లనే అతను టాప్ పొజిషన్‌లోకి వెళ్ళాడు. నువ్వు అలాగే ఈరోజు ఒక పర్సన్‌కి సపోర్ట్ చేస్తున్నాడు, ఫేవర్ చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ చాలా రిలేషన్ అయి ఉంటుంది. ఆ పర్సన్ ఎవరు అనగానే అప్పుడే అంటూ ఉంటుంది. నేనిక్కడికి రావడానికి రీజన్ నేను ఆర్ట్స్‌లో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. నా కెరియర్‌ని స్టార్ట్ చేయడానికి అనగానే వాళ్ళందరూ ఓకే. సపోర్ట్ చేస్తాం. సరే అని పార్టీ చేసుకుందామని డ్రింక్ ఆఫర్ చేయగానే ఏమో లేదు లేదు నేను డ్రింక్ తాగను అని అంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తనేమో యానేమో వాళ్ళందరూ బ్యాడ్‌గా ఫీల్ అవుతారు. ఇలా తిను చెప్పినందుకు అని ఇమ్మీడియేట్‌గా తన తరపున నేను డ్రింక్ తాగుతాను అని తనేమో డ్రింక్ తాగుతూ ఉంటుంది. అలాగే మనసులో అనుకుంటుంది. ఇదే లాస్ట్ టైమ్ నేను 'జంగ్‌కి' అలాగే 'వీ'కి లాస్ట్ ఫేవర్ చేయడం అని మనసులో అనుకుంటుంది. ఒక డైరెక్టర్ అంటూ ఉంటాడు. ఆయనతో నువ్వు సెక్రటరీ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది కదా! ఒకవేళ నీకు చాలా బోర్ కొడితే నువ్వు మా కంపెనీకి రా. నీ ప్లేస్ ఎప్పుడు నీకోసం ఉంటుంది అనగానే 'జంగ్' ఏమో సీరియస్‌గా చూస్తాడు. ఇమ్మీడియేట్‌గా ఆ డైరెక్టర్ ఏమో 'జంగ్‌కి' సారీ చెప్పి ఈ సారీకి బదులు నేను 3 గ్లాసెస్ వైన్ తాగుతాను అని అంటాడు. అప్పుడే యానేమో నేను కూడా మీతో పాటు 3 గ్లాసెస్ వైన్ తాగుతాను అనగానే తన మనసులో అనుకుంటాడు. ఏంటి నేను తినకి ఫేవర్ చేద్దామనుకుంటే తనంతట తనే సఫర్ అవ్వాలనుకుంటుంది అని అనుకుంటాడు. సో, తనేమో డ్రింక్ తాగుతూ ఇదే లాస్ట్ టైమ్ ఇంకెప్పుడు నేను ఇతనికి ఫేవర్ చేయను అని మళ్ళీ అనుకుంటుంది. అలా ఫుల్‌గా డ్రింక్ చేశాక తనకి వామిటింగ్ వస్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్తుంది. వామిటింగ్ చేసుకుంటూ అక్కడే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నేను అతన్ని మ్యారేజ్ చేసుకొని 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఒక్కసారి కూడా నా మీద అతనికి ఫీలింగ్స్ రాలేదా? ఓన్లీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం మాత్రమే ఇష్టపడుతున్నాడా? అని వామిటింగ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే తన ఎదురుగా ఒక పర్సన్ వస్తాడు. అతని పేరు హాన్. హాన్ అంటూ ఉంటాడు. "నువ్విక్కడేం చేస్తున్నావు? నేను అబ్బటి నుంచి రావడంతోనే నేను నిన్ను చూసానా? వావ్! అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు. నేను ఇన్ని టైమ్స్ నీకు కన్ఫెస్ చేశాను కదా! నువ్వు ఇన్ని సార్లు రిజెక్ట్ చేసావు. ఇది లాస్ట్ టైమ్. ప్లీజ్ నువ్వు ఈసారైనా యాక్సెప్ట్ చెయ్యు అంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని రింగ్ చూపిస్తుంది. అతనేమో షాక్ అవుతాడు. నాకెందుకు తెలియదు నీకు మ్యారేజ్ అయిందని. నువ్వు మ్యారేజ్ ఎవరిని చేసుకున్నావు అనగానే నేను జంగ్‌ని మ్యారేజ్ చేసుకున్నాను అంటే ఏంటి అతను 10 ఇయర్స్ నుంచి తన లవర్‌ని మాత్రమే ఇష్టపడుతున్నాడు. నిన్నెలా మ్యారేజ్ చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది. అది వినగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. సో, అలాగే అసిస్టెంట్ ఏమో కంపెనీలో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తనేమో కాంట్రాక్ట్ ఇవ్వడానికి వస్తుంది. సడెన్‌గా అసిస్టెంట్ అలాగే యొక్క మాటలు వింటుంది. అసిస్టెంట్ ఏమో చెప్తూ ఉంటాడు. "మీరు ఆల్రెడీ మీ వైఫ్‌ని అనౌన్స్ చేస్తానని చెప్పారు కదా! కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఏమో అబ్రాడ్ వెళ్ళింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం అనౌన్స్ చేయకపోతే పరువు పోతుంది. కంపెనీ కూడా రీసెంట్‌గా స్టార్ట్ చేశాం కదా!" అంటే సరే తను నేను మా ఫ్యామిలీ యొక్క స్టెప్స్ అన్నని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సో, నాకేం పర్వాలేదు. ఎవరిదో ఒకరి నేమ్ పెట్టు. వాళ్ళని హైర్ చేసుకో. చాలా మనీ ఇద్దాం అనగానే ఇమ్మీడియేట్‌గా తను లోపలికి వచ్చి సరే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మాకు కూడా చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్విచ్చే మనీతో మేము కొంచెం సెటిల్ అవ్వచ్చు అనగానే ఏమో యాని చూసి షాక్ అవుతాడు. ఏంటి తినిలా ఒప్పుకుంది అని. అలాగే తను ఫ్లాష్ బ్యాక్‌లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నేను చేసిన ఒకే ఒక పెద్ద మిస్టేక్ అతనికి ఆలోచించకుండా నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా లైఫే స్పాయిల్ అయింది అనగానే హాన్ అంటూ ఉంటాడు. "నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు" అని అంటాడు. సో, అప్పుడే అక్కడికి వచ్చి "ఏం మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు" అని అంటాడు. యానేమో జంగ్‌ని చూసి షాక్ అవుతుంది. ఈ పర్సన్ ఎప్పుడొచ్చాడు ఇక్కడికి అని. అలాగే యాన్ని రూమ్‌కి తీసుకెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టి తనకి కిస్ చేయబోతూ, టచ్ చేయబోతూ ఉంటే చూడు "నువ్వు నన్ను టచ్ చేయకు" అని అంటాడు. అని అనగానే ఏంటి నీ ఫస్ట్ లవర్ రాగానే నువ్వు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. ఒకవేళ నీ ఫస్ట్ లవరే ఇలా నీతో రొమాన్స్ చేస్తూ ఉంటే ఆపేవాడివా అనగానే తనకి చాలా కోపమొచ్చి అతన్ని గట్టిగా కొరికి స్లాప్ చేస్తుంది.
ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పు అని అంటుంది. అతనేమో నువ్వు నా మీద హ్యాండ్ ఇవ్వడానికి నీకెంత ధైర్యం? అలాగే నువ్వు నీ ఫస్ట్ లవ్ కోసం నా మీద హ్యాండ్ ఇస్తావా అని అంటూ ఉంటాడు. అప్పుడే అతనికి అర్జెంట్ కాల్ రావడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో యాన్ ఏమో ఒక రెస్టారెంట్‌లో కూర్చుంటుంది. తన ఫ్రెండ్ ఏమో తనకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. చూడు, నీ హస్బెండ్ తన ఫస్ట్ లవ్‌తో పార్టీకి వెళ్ళాడు. తొందరలోనే నిన్ను వదిలేస్తాడు కావచ్చు అనగానే, ఏం కాదు నువ్వు నాకున్నావు కదా అంటే, అవునులే మంచిదయింది. నీ లైఫ్‌లో ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. నువ్వేం మాట్లాడుతున్నావు అని యాన్ అంటుంది. అప్పుడే అక్కడికి తను లవ్ చేసే పర్సన్ హాన్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ హాన్‌కి అడ్రెస్ చెప్తుంది. తన చేతిలో ఫ్లవర్ బొకే ఉంటుంది. అలాగే అంటూ ఉంటాడు. వావ్! వాట్ ఏ కోయిన్సిడెన్స్, నేను మళ్ళీ ఇక్కడ నిన్ను మీట్ అయ్యానా అని అంటాడు. కావాలని జంగ్ జంగ్ ఏమో తన పార్టీలో అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. చూడు, నాతో నిన్న తను కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసింది. దీనికి రీజన్ ఏంటో ఎంక్వైరీ చెయ్యు అని అంటాడు. అప్పుడే అక్కడికి మిస్ వి వచ్చి చెప్తూ ఉంటుంది. వావ్! నీ సెక్రటరీ ఫ్రెండ్ కొంచెం కొంచెం సర్ప్రైజింగ్ పోస్ట్ పెట్టింది. నువ్వు చూసావా అని పోస్ట్ చూపిస్తుంది. అందులో మిస్టర్ హాన్ అలాగే యానేమో ఒక రెస్టారెంట్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అతను అంటూ ఉంటాడు తన అసిస్టెంట్‌తో, చూడు, నువ్వు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. నాకు రీజన్ తెలిసిపోయిందిలే అని అంటాడు. కానీ అలాగే తన ఎక్స్ లవ్‌తో పార్టీకి వెళ్ళగానే లోపల వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఏంటి, ఇతను ఫస్ట్ టైమే తినను వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తిననే ఇష్టపడుతున్నాడా ఈ జంగ్ జంగ్ అని అనుకుంటూ ఉంటే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగే బయటికొచ్చి, నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అతను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో యాన్ కూడా హాన్‌కి నో రిజెక్ట్ చేస్తుంది తన లవ్‌ని. అలాగే హౌస్‌కి రాగానే అతనేమో ఫుల్‌గా డ్రింక్ చేస్తాడు. తను అడుగుతూ ఉంటుంది, ఏంటి ఈరోజు ఫుల్‌గా డ్రింక్ చేశావా అంటే, అవును అని క్లోజ్‌గా వస్తూ ఉంటే, చూడు, నన్ను జాగ్రత్తగా చూడు, నేనేం నీ ఫస్ట్ లవ్ కాదు అనగానే, నీకు ఎవ్రీ మంత్ నేను 5,000,000 ఇస్తున్నాను కదా! సో, నువ్వు నన్ను ఈ మాత్రం కూడా సాటిస్ఫై చేయలేవా అని అంటాడు. ఓహ్! నీకు మొత్తం సాటిస్ఫై కావాలి అంటే నీ ఫస్ట్ లవ్ దగ్గరికి వెళ్ళు అనగానే, చూడు, నువ్వు నా వైఫ్‌వి. నేను ఇదంతా లీగల్‌గానే చేస్తున్నాను. నువ్వు నన్ను ఆపకూడదు అని కిస్ చేయబోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తను కొట్టి, నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా! నన్ను వదిలేసేయ్ అనగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో డైవర్స్ పేపర్స్ తీసుకొనొచ్చి, మనిద్దరం డైవర్స్ తీసుకుందాం అనగానే, నువ్వేం చెప్తున్నావు అంటే, చూడు, మనిద్దరం డైవర్స్ తీసుకుందాం. నీ ఫస్ట్ లవ్ కూడా వచ్చింది కదా! నాకు తెలుసు. నీకు కూడా కావాల్సింది ఇదే కదా! అంటే, ఈ 2 ఇయర్స్‌లో నువ్వు నన్నెప్పుడూ ఇష్టపడలేదని నాకు బాగా తెలుసు. సో, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌ని ఇంతవరకు మర్చిపోలేకపోతున్నావు. ఇక్కడ డ్రామా చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, నాకు కొంచెం టైం ఇవ్వు అంటే, ఇంకెన్ని రోజులు నన్నిలా ఈడియట్‌లాగా నన్ను యూజ్ చేసుకుంటావు? ఎన్ని ఇయర్స్ నుంచి నాతో ఆడుకుంటావు అనగానే, సరే, రేపొక్కరోజు చాయిస్ ఇవ్వు. రేపు నేను నా వైఫ్‌ని అనౌన్స్ చేస్తాను ప్రెస్‌లో అనగానే, సరే, మనసులో అనుకుంటుంది, ఏంటి, ఇతను నన్నే అనౌన్స్ చేస్తాడా? అయినా నన్నెందుకు అనౌన్స్ చేస్తాడులే. తన ఫస్ట్‌లో అనౌన్స్ చేస్తాడులే అని, నువ్వైనా నన్ను ఏడిపిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే సరే, రేపు మళ్ళీ డైవర్స్ పేపర్స్ తీసుకొని నీ దగ్గరకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే అతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి, తిను హాన్ని రిజెక్ట్ చేసినా కానీ నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నాతో ఉండాలనుకోవట్లేదా? సరే, రేపు చూస్తాను ఏం చేస్తుందో అని అనుకుంటాడు. ఇక్కడేమో యాన్ వాళ్ళ ఫ్రెండ్‌తో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఫుల్ హ్యాపీగా అవుతుంది. వావ్! ఫైనల్‌గా నువ్వు అతన్ని డైవర్స్ గురించి చెప్పేసావంటే, అవును, ఇంకా ఓన్లీ 1 డేనే టైం ఉంది. తన వైఫ్‌ని రేపు అనౌన్స్ చేస్తాడంట. సో, అప్పుడు నేనెళ్ళి డైవర్స్ తీసుకుంటాను అనగానే, ఓహ్! తను నీకు డైవర్స్ ఇవ్వకుండా వైఫ్‌ని అనౌన్స్ చేస్తానన్నాడు కదా! మేబీ నువ్వే అయ్యుంటుంది అంటే, అంత సీన్ లేదు. తన ఫస్ట్ లవ్ ఉంది కదా! నాకు ఏదైతే ఏంటి, డైవర్స్ ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది. అప్పుడే తనకి జంగ్ జంగ్ యొక్క అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. రేపు మార్నింగ్ మీరే స్పెషల్ గెస్ట్ అనగానే తను షాక్ అవుతుంది. ఎందుకంటే మీకోసమే ప్రెస్ మీట్ అరేంజ్ చేశాడు అనగానే తనేమో అనుకుంటూ ఉంటుంది, ఏంటి, ఇప్పుడు నేనే వైఫ్ అని ప్రెస్ మీట్‌లో చెప్తాడా అని కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. అలాగే ఈ విషయాన్ని తన ఫ్రెండ్‌కి కూడా చెప్పదు. ఎందుకంటే తనకే క్లారిటీ లేదు కదా! సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో తను మంచిగా రెడీ స్పెషల్ డ్రెస్ కొని స్పెషల్ డ్రెస్ ఏసుకొని పార్టీకొస్తుంది. అతనేమో తన్నే చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. సో, తనేమో ఒక ప్లేస్‌లో కూర్చోగానే అప్పుడే అక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, ఈరోజు తను ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ ఇంత పెద్ద డెకరేషన్ చేసి మరి అందరు గెస్ట్‌లని ఇన్వైట్ చేశాడు. అంటే అవును, తను మ్యారేజ్ చేసుకొని 2 ఇయర్స్ అవుతుంది కదా! మేబీ తన వైఫ్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి కావచ్చు. తన వైఫ్ ఎంత లక్కీ అంటే, లేదు లేదు, తన ఫస్ట్ లవ్ వచ్చింది కదా! మేబీ తన ఫస్ట్ లవ్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి కావచ్చు అని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇదంతా
యాన్‌విని చాలా అప్సెట్ అవుతూ, నేనెందుకు అప్సెట్ అవుతున్నాను? నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను కదా! అతన్ని బ్రేక్ చేయాలని, అతన్ని బ్రేకప్ చెప్పాలని. మళ్ళీ ఇలా అప్సెట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యాన్ దగ్గరికి ఒక అమ్మాయొస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, జంగ్ యొక్క సిస్టరే. అలాగే తను అంటూ ఉంటుంది, "నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అలాగే ఇక్కడికి వచ్చి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది?" అని తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ ఉంటే, ఇదంతా యాన్‌కి చాలా కోపమొచ్చి తనని స్లాప్ చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సిస్టర్ ఏమో గార్డ్స్‌ని పిలిచి తనని పట్టుకెళ్ళి బయటికి పంపియమనగానే, అప్పుడే జంగ్ చూసి ఇమ్మీడియేట్‌గా అక్కడికి వచ్చి సెక్యూరిటీస్‌నేమో బయటికి పంపించేస్తాడు. అలాగే వాళ్ళ సిస్టర్ గురించి బాగా తెలుసు కాబట్టి తను చెప్తూ ఉంటుంది, తను నన్ను స్లాప్ చేసింది అనగానే, తన్నే కోపంగా అతను కొడతాడు. తనేమో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. యానేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతను నా సైడ్ సపోర్ట్ చేస్తున్నాడు. తన వై తన సిస్టర్‌ని కూడా పట్టించుకోకుండా అని అనుకుంటుంది. అలా వెనక్కి తిరిగి చూసేలోపు అతను వైట్ రోజ్ పెట్టుకొనుంటాడు. అది చూసి తను షాక్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వెవరినైనా ఇష్టపడితే చెప్పు. నేను సపోర్ట్ చేస్తాను" అనగానే, సరే నువ్వొక పర్సన్‌ని ఇష్టపడితే ఎలా ప్రపోజ్ చేస్తావని యానేమో జంగ్‌ని అడిగితే, చూడు నేను చాలా రెడ్ రోసెస్ ప్రిపేర్ చేసి తనకి రెడ్ రోజ్ ఇస్తాను అంటే, ఓహ్! ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే అంటే చూడు అప్పుడు నేను వైట్ రోజ్ పెట్టుకుంటాను. అది కూడా నా కోట్‌కి. అప్పుడు నేను లైఫ్ లాంగ్ తన కోసం వెయిట్ చేస్తున్నానని తనకి చెప్తాను అనగానే, అది చూసి షాక్ అవుతుంది. అప్పుడే ఒక వైట్ డ్రెస్ ఏసుకొని, ఫుల్ రెడ్ ఫ్లవర్స్ పట్టుకొని, వియ్యేమో పరిగెట్టుకుంటూ వచ్చి, "నువ్వు ఇదంతా చేసింది నా కోసమని నాకు బాగా తెలుసు. నాకు బాగా నచ్చింది" అని అనగానే తనేమో అనుకుంటూ ఉంటుంది. వాహ్! నేను వీళ్ళ గురించి ఎక్కువగానే ఆలోచించాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. సాడ్‌గా ఉంటుంది. ఇక్కడేమో జంగ్ దగ్గరికి అసిస్టెంట్ రాగానే, "అన్నీ అరేంజ్ చేసావా?" అంటే, "హా!" అని అసిస్టెంట్ చెప్తాడు. తనేమో స్టేజ్ మీదకి వెళ్ళి, తనకి నా లైఫ్‌లో నేను అనౌన్స్ చేసే పర్సన్ నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. నేను క్రిటికల్ టైమ్‌లో కూడా నాకు బాగా హెల్ప్ చేసింది. అలాగే నా కంపెనీ టాప్ పొజిషన్‌లో రావడానికి తనే ముఖ్య కారణం. అనగానే యానేమో బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే యాన్ దగ్గరికి ఒక స్టాఫ్ వచ్చి తనకి లెటర్ ఇస్తుంది. లెటర్ ఇస్తాడు. అందులో మిస్టర్ జంగ్ ఏమో, "చూడు నేను అనౌన్స్ చేసే టైంలో నువ్వు నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపో" అనగానే తను ఆ లెటర్ చూసి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తను అనౌన్స్ చేస్తాడు నా వైఫ్ ఎవరో అని. స్పాట్‌లైట్ అసిస్టెంట్ ఏమో స్టాఫ్‌కి ఏయమని చెప్తూ ఉంటాడు. కానీ ఆ ప్లేస్‌లో యాన్ ఉండదు. సో, అసిస్టెంట్ ఏమో ఇమ్మీడియేట్‌గా జంగ్‌కి చెప్పగానే జంగ్ మొత్తం తనని ప్లేస్ వెతుకుతూ ఉంటాడు. కానీ తన రింగ్ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. సో, అతనేమో మైండ్ బ్లాక్ అయినట్టు ఉంటుంది. ఇదంతా కావాలని వీ చేస్తుంది. ఎందుకంటే వీకి జంగ్ అలాగే అసిస్టెంట్ ప్లాన్ ముందే తెలుసు. ఒకరోజు తను లంచ్ ఇవ్వడానికి ఆఫీస్‌కి వెళ్తుంది. అదే టైంలో వాళ్ళిద్దరూ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే తను ముందే యాన్‌కి ప్రపోజ్ చేస్తున్నాడని తెలిసి కావాలనే స్టాఫ్‌తో లెటర్ పంపిస్తుంది. తను ఇమ్మీడియేట్‌గా స్టేజ్‌కి వెళ్ళి అతన్ని పట్టుకోగానే అందరూ తనే వైఫ్ అన్నట్టు ఊహించుకుంటారు. ఎందుకంటే తను నేమ్ కూడా అనౌన్స్ చేయలేదు కదా! స్పాట్‌లైట్ చేసి అనౌన్స్ చేద్దాం అనుకుంటాడు. కానీ అతనేమో అక్కడి నుంచి సాడ్‌గా వెళ్ళిపోతాడు. తనేమో హౌస్‌కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి బాధపడుతూ ఉంటుంది. నా మ్యారేజ్ లైఫ్ ఇలా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చాలానే ట్రై చేశాను. కానీ ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది అని అనుకుంటుంది. అలా ఫుల్ ఏడుస్తూ పడుకుంటూ అతను తిడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండేమో, "నేను ముందే చెప్పాను కదా! పార్టీకి వెళ్ళొద్దని. కానీ నువ్వే పార్టీకి వెళ్ళావంటే తనేమో రేపు డైవోర్స్ ఇస్తాను" అని అంటుంది. సరే ఈరోజు పడుకో రేపెళ్ళిద్దులే అనగానే తను అలానే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఎళ్ళినా కానీ. నెక్స్ట్ డే తన ఆఫీస్‌కి వెళ్ళగానే తన ఫస్ట్ లవ్‌తో జంగ్ కూడా అక్కడికొస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ తన ఫస్ట్ లవ్ వీనే తన వైఫ్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. వి ఏమో వావ్! వీళ్ళు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్టుంది. వీళ్ళకి పార్టీ ఇవ్వాల్సిందే అని, ఈరోజు నేనే మీకు ట్రీట్ ఇస్తాను అని వాళ్ళనందరిని తనతో పాటు తీసుకెళ్తుంది. సో, తినేమో ఇమ్మీడియేట్‌గా జంగ్ దగ్గరికి వెళ్ళి డైవోర్స్ పేపర్ మీద సైన్ చేసావా లేదా అని అంటూ ఉంటాడు. సరే నేను సైన్ చేశానా పక్కకు పెడితే, నువ్వేంటి నిన్న అంత ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అని చెప్పాను కదా! మరి నిన్న పార్టీలో ఉండకుండా నువ్వెందుకు వెళ్ళావు? ఆల్రెడీ పార్టీలో ఎవరిని ఇష్టపడుతున్నావో అంతా బాగా తెలుసు. సో, నేను మీ ఇద్దరి మధ్యలో ఉండి నేనేం చేయాలి? అందుకే వచ్చేసాను అనగా, ఇదంతా కాదు నా డైవోర్స్ పేపర్స్ ఇయ్యి అంటే, సరే ఇక్కడున్నాయి వెళ్లి తీసుకో అంటే తనేమో అక్కడికెళ్ళి డెస్క్‌లో పేపర్స్ తీసుకోబోతూ ఉంటే, అతనేమో తనని గట్టిగా లాగి కిస్ చేస్తూ ఉంటాడు. తనేమో అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నీ వైఫ్ కాదు అంటే, చూడు నేనింక డైవోర్స్ పేపర్స్ మీద సైనే చేయలే. నేను పేపర్స్ మీద సైన్ చేసే వరకు నువ్వే నా వైఫ్ అని తనని కిస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తన్ని కొట్టి, "నీకేమైనా బ్రెయిన్ ఖరాబ్ అయిందా? నిన్ననే నువ్వు మ్యారేజ్ పార్ట్నర్ అనౌన్స్ చేసావు. ఇప్పుడు నాతో ఇలా రొమాన్స్ చేస్తున్నావు.
ఇప్పుడు నాకు డైవర్స్ పేపర్స్ చింపేస్తే ఏంటి? నేను ఇంకో పేపర్స్ తీసుకొని రేపొస్తాను అని, అలాగే కంపెనీ నుంచి రిజైన్ చేస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తను బయటికొచ్చి తన లగేజ్‌ని ప్యాక్ చేసుకుంటూ ఉంటే అక్కడున్న కొలీగ్స్ అందరూ తనని చూసి హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. తిను కావాలని మిస్టర్ జంగ్‌కి మిస్టర్స్ అవ్వాలని ట్రై చేసింది అని. సో, వాళ్ళందరూ బుల్లి చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఆఫీస్ టైమ్‌లో మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే వాళ్ళంటారు, "ఈ పర్సన్ ఎవరు? అయినా తినెంతమందిని లైన్‌లో పెట్టుకుంది" అని యాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. యాన్ ఏమో తన ఆఫీస్ స్టఫ్ అంతా తీసుకుంటూ ఉంటే, ఈ హాన్ ఏమో నేను హెల్ప్ చేస్తాను అంటే అవసరం లేదు అని అన్నా కానీ అతని లగేజ్ స్టఫ్ అంతా తీసుకొని బయటికెళ్తూ ఉంటాడు. అలాగే తన హౌస్‌కి వచ్చి తన లగేజ్‌ని ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. తనకి సడెన్‌గా ఒక రికార్డర్ గుర్తొస్తుంది. తను ఫస్ట్ టైమ్ రికార్డ్ చేసింది. అది జెంజె ఒక కంపెనీలో ఉందని వెళ్ళబోతుంటే అప్పుడే అక్కడికి వస్తుంది. ఏమో వీని చూసి "నువ్విక్కడేం చేస్తున్నావు" అంటే చూడు అతను నన్ను వైఫ్‌గా అనౌన్స్ చేశాడు కదా! ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం నాదే. సో, నేను ఇక్కడికి రావడానికి నీకేం ప్రాబ్లమ్ అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రదర్ యొక్క ఫోటో చూస్తూ "ఏంటి నువ్వు నా బ్రదర్‌ని చంపినాక గూడా ఇంక ఈ ఫోటోని వదిలేయట్లేదా?" అని అంటూ ఉంటుంది. "చూడు నువ్వు నా బ్రదర్‌ని చంపేసావు. నిన్నెంతగా ఇష్టపడ్డాడు. కానీ నువ్వు నా బ్రదర్‌ని చంపేసావు కదా! సో, నేను నిన్నెలాగైనా హర్ట్ చేస్తాను" అని ఒక నైఫ్ పట్టుకొని తన ఎదురుగా వచ్చి ఇమ్మీడియేట్‌గా తన ప్లాన్ చేంజ్ చేసి తన నెక్‌నే కోసుకుంటుంది. అలా బయటికి పరిగెట్టుకుంటూ "ప్లీజ్ నన్ను చంపకు" అని అరుస్తూ ఉంటుంది. తనేమో "నేనేం చేయదలుచుకోలేదు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు" అని తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. అదే టైంకి జంజింగ్ ఏమో హౌస్‌కి వస్తాడు. అలాగే తన సెక్రటరీకి కాల్ చేసి ఆ రోజు కారు యాక్సిడెంట్ నిజంగా యానే చేసిందా? తన బాయ్ ఫ్రెండ్‌ని చంపేసిందా? మొత్తం ప్రూఫ్స్ కావాలి. అలాగే తను చేయలేదని తెలిసాక నేను తనకి చెప్తాను. తన మీద చాలా నమ్మకం ఉంది అని అంటాడు. అలా లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఏమో యాక్టింగ్ చేస్తూ "ప్లీజ్ నన్ను చంపకు, నన్ను వదిలేసేయ్" అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తను అక్కడికొచ్చేసరికి ఇదంతా చూసి "ఏంటి నువ్వు తన్నేం చేస్తున్నావు" అంటే "నేనేం చేస్తున్నాను? నువ్వు చూసేదంతా అబద్ధం" అన్నా కానీ "చూడు నేను ఆల్రెడీ నా కళ్ళతో చూసాను. నేను ముందే చెప్పాను కదా! తనని హర్ట్ చేయొద్దని" అని అంటూ ఉంటాడు. సో, తనేమో "ఏంటి నేను నీకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందా" అంటే "అవును. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మనిద్దరి మధ్యలో నమ్మకం లేనప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడం ఎందుకు? నీకు ప్రాబ్లమ్‌గా ఉండడం ఎందుకు" అని వెళ్ళబోతుంటే తనని పట్టుకొని లాగి కింద పడేస్తాడు. "నువ్వు ఆల్రెడీ ఒక పర్సన్‌ని చంపావు. తన యొక్క బ్రదర్‌ని. అలాగే ఇప్పుడు తనని హర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నావు" అంటే "ఓహ్! యొక్క బ్రదర్ నీ బెస్ట్ ఫ్రెండ్ అనే కదా! నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకొని ఇంతగా టార్చర్ చేస్తున్నావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావా" అని యాన్ అంటూ ఉంటుంది. అప్పుడే జంజంకి కాలొస్తుంది మిస్టర్ హాన్ నుంచి. సో, హాన్ అంటూ ఉంటాడు, "నా దగ్గర యాక్సిడెంట్ యొక్క ఎవిడెన్స్ ఉంది" అనగానే తనని లోపలికి పిలుస్తాడు. లోపలికి రాగానే హాన్ ఏమో తిడుతూ ఉంటాడు. "ఏంటి యాన్ని యాన్ని నువ్వు మా ముగ్గురితో ఆటలాడుకున్నావా? అలాగే మాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన పర్సన్‌ని నువ్వు చంపేసావా?" అని అంటూ ఉంటే మిస్టర్ జంజింగ్ ఏమో "నువ్వేం మాట్లాడుతున్నావు" అంటే "అవును. తను చంపేసింది" అని ఒక రికార్డర్ వినిపిస్తాడు. ఆ రికార్డర్‌లో తనే చంపేసింది అన్నట్టు ఒప్పుకుంటుంది. సో, అప్పుడే అంటుంది, "ఏంటి నువ్వు నా బ్రదర్‌ని చంపేసి నీ దారి క్లియర్ చేసుకొని జంజని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నావా? నువ్వు మనీ కోసం నా అంతగా ఇష్టపడే నా బ్రదర్‌ని నువ్వెలా చంపేసావని" అంటూ ఉంటే జంగ్ కూడా షాక్‌లోనే ఉంటాడు. సో, ఫ్లాష్ బ్యాక్‌లో తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు, "నా కొడుకు చనిపోవడానికి రీజన్ నువ్వే కదా! సో, నువ్విప్పుడు మాకెలా ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నావు" అంటే తను రిజెక్ట్ "అవునా? తను చనిపోవడానికి నేనా రీజన్? నన్ను చూస్తుంటేనే మీకు అర్థమైతుంది కదా! నా యొక్క సిట్యుయేషన్, నా బాడీ యొక్క సిట్యుయేషన్ ఏంటో. తనని రిజెక్ట్ చేశానని తనతో పాటు కార్‌లో తీసుకెళ్ళి నన్ను కూడా చంపాలనుకున్నాడు. కానీ అనుకోకుండా నేను సేవ్ అయ్యాను. ఒకవేళ నేనే కేస్ పెట్టాననుకో పరువు నష్టం కింద, అప్పుడు మీ పరిస్థితి ఏంటి?" అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళేమో షాక్ అవుతారు. సో, సరే నువ్వు ఇక్కడ మొత్తం రివర్స్ చెప్పు. అలాగే నువ్వే చంపేసావు అని చెప్పావనుకో, మీకు నేను చాలా మనీ ఇస్తాం. మీ ఫ్యామిలీ యొక్క కండిషన్ కూడా సెట్ చేస్తాం అనగానే తనేమో మనీ కోసం ఒప్పుకుంటుంది. సో, తనేమో అలా వాళ్ళు చెప్పినట్టే చెప్తూ ఉంటే వాళ్ళు అదే టైంకి రికార్డర్ ఆన్ చేస్తారు. సో, తనకి ప్రెజెంట్‌లో విని షాక్ అవుతుంది. ఏంటి వాళ్ళ టైంలో రికార్డ్ కూడా ఆన్ చేశారా అని అనుకుంటుంది. ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా అలాగే హాన్, జంగ్ ముగ్గురు తనని అలానే చూస్తూ ఉంటారు. అప్పుడే తను అనుకుంటుంది, నేనిప్పుడు చంపలేదని చెప్పినా ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే ప్రూఫ్స్ కూడా డిఫరెంట్‌గా వచ్చాయి అని బాధపడుతూ ఉంటూ, అవును నేనే చంపాను. ఇప్పుడేం చేస్తారు అంటే, ఓహ్! నీకు చంపడం వల్ల ఏమొచ్చింది అని వాళ్ళ సిస్టర్ అంటుంది. సో, నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనగానే, వాళ్ళ వీకేమో చాలా కోపమొస్తుంది నా బ్రదర్‌ని చంపినందుకు అని. తన హెయిర్ పట్టి లాగి ఫుల్‌గా కొడుతూ ఉంటుంది. జంగ్ ఏమో ఇక చాలా ఎక్కువైంది అని చెప్పి
తనని సెక్యూరిటీస్‌తో బయటికి పంపించేస్తాడు. ఏమో చాలా ఎమోషనల్ అవుతూ, నువ్వింకా నా బ్రదర్‌ని చంపిన పర్సన్‌ని ఇష్టపడుతున్నావా?" అని అంటుంది. అతను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకుంటుంది, తిను నా బ్రదర్‌ని ఎలా చంపిందో నేను కూడా తనకి అంత బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. అలాగే తనేమో ఇదంతా కాదు అని అక్కడి నుంచి అబ్రాడ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకొక పర్సన్ కాల్ చేసి, "నీ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేశాం" అని ఫోటో పెడతాడు. ఇమ్మీడియేట్‌గా తనేమో తన ఫ్రెండ్‌కి హెల్ప్ చేయడానికి ముందు జంగ్‌జంగ్‌కి కాల్ చేసి కిడ్నాప్ ప్లేస్‌కి రమ్మంటుంది. అలాగే అక్కడికి వెళ్ళగానే ఇద్దరు బాయ్స్ ఏమో, "ఓహ్! నువ్వు అబ్బాయిల్ని బాగా యూజ్ చేసుకుంటావంట కదా! మమ్మల్ని కూడా యూజ్ చేసుకో" అని అంటూ ఉంటే, సో తనేమో, "ఒకవేళ మీరు ముందుకొచ్చారనుకో నేను ఇక్కడి నుంచి దూకుతాను" అనగానే వాళ్ళేమో భయపడుతూ ఉంటారు. కానీ అదే టైంకి మిస్టర్ హాన్ కాల్ చేస్తాడు. తను మళ్ళీ ఈ ప్రాబ్లమ్‌లో ప్లేస్‌లో ఉన్నానని చెప్పగానే అతను కూడా హెల్ప్ చేయడానికి రమ్మనగానే అతను వస్తూ ఉంటాడు. కానీ తనేమో అలా వెనక్కి స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉంటుంది. కానీ సో రౌడీస్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు భయపడి. హానొచ్చి తనని సేవ్ చేయగానే, "నువ్వు రాకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు" అంటే అప్పుడే అక్కడికి జంగ్యంగ్ వచ్చి, "ఏంటి ఎవ్రీ టైమ్ నువ్వే ఫస్ట్ వస్తావు? అండ్ తినిప్పుడు మళ్ళీ సింపతి గెయిన్ చేసి ఇప్పుడు మనిద్దరిని ఆటాడుకుందాం. ఇప్పుడు ఇద్దరిని పిలవాల్సిన అవసరం ఏముంది?" అని అంటూ ఉంటే, "లేదు తన ప్రాణాలు నిజంగానే పోయేటివంటే." "ఓహ్! నీకలా అనిపిస్తుందా? ఈరోజు రికార్డ్ వినలేదా? తనొక ప్రాణాలు తీసే పర్సన్, అలాగే సింపతి గెయిన్ చేసే పర్సన్" అని జంగ్ అంటాడు. తనేమో, "అవునా? నీకలా అనిపిస్తుందా? నా మీద నమ్మకం లేదా? సరే ఇప్పుడు నేను మళ్ళీ దూకి చూపిస్తాను" అంటే, "నువ్వేమన్నా చేసుకో" అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే తనేమో దూకడానికి పైకెక్కుతూ ఉంటుంది. అప్పుడే హాన్ అంటాడు, "నువ్వు ఇదంతా చేయడంలో ఎలాంటి యూజ్ లేదు. మర్యాదగా కిందికొచ్చేయి" అనగానే, "నీకు కూడా నా మీద నమ్మకం లేదా? మీ అందరూ ఎందుకిలా నన్ను అపార్థం చేసుకుంటున్నారు? సరే నువ్వెళ్ళు నేనొస్తాను" అనగానే అతను వెళ్ళిపోతాడు. తనేమో ఆ ప్లేస్‌లో కూర్చొని ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. నేనెవరికి ఎక్స్‌ప్లెయిన్ చేసినా నా గురించి నమ్మరు. నా దగ్గరున్న ఒకే ఒక ఆధారం నేను ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ యొక్క మాటలు రికార్డ్ చేయడమే. కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ జంగ్ యొక్క కంపెనీలో ఉంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ జంగ్ ఏమో తన సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటాడు. సో, నేను ఆఫీస్ టైమ్‌లో మొత్తం రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే నాకొక రికార్డర్ దొరికింది. ఆ రికార్డర్‌లో మిస్టర్ యాన్‌ని యొక్క పేరెంట్స్ కావాలనే మనీ కోసం తనని యాక్సిడెంట్‌ని మర్డర్‌లాగా ఒప్పిస్తారు అనగానే తను అంటూ ఉంటాడు, "లేదు నేను రికార్డర్ విన్నాను. అదంతా కాదు" అంటే, "బాస్ ఇదంతా కాదు నిజం" అని చెప్తూ ఉంటే అతనేమో సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటాడు. పైనుంచి అప్పుడే యానేమో అరుస్తూ ఉంటుంది, "ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యు" అని. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో తనని చంపడానికి మళ్ళీ రౌడీస్‌ని పెట్టిస్తారు. అదే టైంలో జంగ్ ఏమో తన మాటలు పట్టించుకోకుండా సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటాడు. సడెన్‌గా వెనక్కి తిరిగేసరికి తనేమో కింద పడిపోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ వచ్చి ఆల్రెడీ రికార్డర్ అంతా విన్నాడు కాబట్టి సెక్యూరిటీ చూపించింది. ఏడ్చుకుంటూ తనని హాస్పిటల్ జాయిన్ చేపిస్తాడు. తనకి మొత్తం హెడ్ అంతా బ్లీడింగ్ అవుతుంది. తనేమో ఫుల్‌గా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా ఈ విషయం తెలిసి తనొచ్చి వాళ్ళ ఫ్రెండ్‌ని చూసి చాలా బాధపడుతూ, "మిస్టర్ జెన్నింగ్‌నేమో నువ్వే ఇదంతా చేసావు. నీలాంటి బ్యాడ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోకు, అలాగే ఇష్టపడకు" అని నేను తనకి చాలానే చెప్పాను. కానీ తను నిన్ను మళ్ళీ ఇష్టపడడం స్టార్ట్ చేసింది. నీ వల్లనే నా ఫ్రెండ్‌కి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి, "చూడు ఇది హాస్పిటల్‌లో ఇలా చేయడం కరెక్ట్ కాదు" అనగానే, అంటే "చూడు నీకిప్పుడు ఈ మ్యాటర్ అనవసరం. నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు" అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి, "ఏమైంది? ఇంకా తను చనిపోలేదా?" అనగానే తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. చూడు నా ఫ్రెండ్‌ని ఏమన్నా అంటే ఊరుకోను. అలాగే నీ బ్రదర్ ఒక చెత్త పర్సన్. అతను చనిపోయిందే మంచిదయింది అనగానే తనకి చాలా కోపం వచ్చి, "ఏంటి నువ్వు నా బ్రదర్ గురించి మాట్లాడుతున్నావా?" అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే జంగ్ అంటాడు, "చూడు ఇది హాస్పిటల్ కదా! ఇప్పుడు మనం ఇదంతా డిస్కస్ చేయడం అనవసరం. ఎందుకంటే తను కూడా ఇప్పుడు పేషెంట్ లాగా ఉంది. అలాగే నిజమేంటో మనం తెలుసుకుందామని" తన రూమ్‌కి వెళ్ళి ఎవిడెన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. అలా వాళ్ళ హౌస్‌కి రాగానే అప్పుడే వీకేమో ఒక బ్రాస్లెట్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ టైమ్‌లో తన కోసం బ్రాస్లెట్ ఇస్తుంది. సో, తను అనుకుంటుంది ఇప్పటి వరకు ఉంచుకుందంటే మేబీ తన ఫ్రెండ్ అని చూపడానికి ఓవర్ యాక్షన్ కావచ్చు అని అనుకుంటుంది. అలా ఇంకో డ్రాయర్ ఓపెన్ చేయగానే అందులో ఏమో తన ఒక హ్యాండ్‌మేడ్ టాయ్ ఉంటుంది. తను అనుకుంటూ ఉంటుంది, అంటే ఈ టాయ్ కూడా ఉంచుకుందా అని షాక్‌లో ఉంటుంది. అప్పుడే తనకి ఇక్కడ హాన్‌కేమో ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది. ఇది చాలా ఓల్డ్, అలాగే చాలా తక్కువ ప్రైస్‌ది కదా! ఇదెందుకు దాచుకుంది అంటే, అలాగే అంటూ ఉంటాడు. మేబీ దీన్ని వేలం పాటలో వేయడానికి కావచ్చు అంటే, జంగ్యంగ్ అంటాడు, "లేదు నేను తనకి ఇచ్చాను. అది చాలా తక్కువ ప్రైస్. అలాగే దాని తర్వాత నేను చాలా ఇంపార్టెంట్, అలాగే కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇస్తానని చెప్పినా కానీ తనెప్పుడూ తీసుకోలేదు. ఆ టైంలో నేను కొంచెం లో పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి ఈ గిఫ్ట్ ఇచ్చాను" అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళందరికీ అలాగే ఇంకో డ్రాయర్ ఓపెన్ చేయగానే దాంట్లో ఏమో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ మిస్టర్ మిస్టర్ జంగ్ ఏమో తనకి గిఫ్ట్‌గా ఇస్తే తనంటుంది ఆ టైంలో,
ఆ బొమ్మ మీద నేమ్స్ రాసుకుంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు అనగానే తనేమో ఆ బొమ్మ మీద జంగ్ జంగ్ నేమ్ రాస్తుంది. సో, అప్పుడే అందరికీ అర్థమవుతుంది. అంటే 3 ఇయర్స్ నుంచి అంటే తిను 3 మెంబర్స్‌ని యూజ్ చేసుకోలేదు. ఫస్ట్ నుంచి తను లవ్ చేసింది మిస్టర్ జంగ్ జంగ్‌ని అనగానే తనేమో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నేనెంత మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను అని. సో, అక్కడ విఏ ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ డ్యాడీ దగ్గరికి నిజం తెలుసుకోవడానికి. అలాగే తన హాస్పిటల్ రాగానే డాక్టర్ అంటాడు, "తనకి సర్జరీ అయింది. అలాగే ఎప్పుడు కోమాలోంచి వస్తుందో తెలియదు" అని చెప్తాడు. తనేమో డే అండ్ నైట్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే సెక్యూరిటీతో తనెవరు చంపారో ఎంక్వైరీ చెయ్యు అని చెప్తాడు. ఇక్కడ ఏమో వాళ్ళ డ్యాడీని అడుగుతుంది, "నిజం చెప్పు డ్యాడీ, బ్రదర్‌ని తను చంపిందా? లేక బ్రదరే సూసైడ్ చేసుకున్నాడా?" అంటే, "నీకు ఇదంతా అవసరం లేదు. నువ్వు మిస్టర్ జంగ్ జంగ్‌ని మ్యారేజ్ చేసుకోవడంలో ప్రాసెస్ రెడీ చెయ్యు. అప్పుడు మన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది" అంటే, "అలా కాదు, నాకు నిజం తెలియాల్సిందే" అంటే, "అవును, బ్రదరే అతనే సూసైడ్ చేసుకున్నాడు. అతనితో పాటు నాన్ని కూడా చంపడానికి ట్రై చేశాడు. కానీ యాన్ బతికింది. కానీ మన ఫ్యామిలీ యొక్క రిప్యుటేషన్ కోసం తనకి మనీ ఇచ్చి నిజాన్ని దాచేసాం. సో, ఇదంతా నీకు అవసరం లేదు" అనగానే తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది. నేను నా మంచి ఫ్రెండ్‌ని పోగొట్టుకున్నానా అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ డ్యాడీతో ఫుడ్ తింటూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి జంగ్ జంగ్ రాగానే, "కరెక్ట్ టైంకొచ్చావు. నా కూతుర్ని ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నావు? రా మాతో కలిసి భోంచేద్దువు" అంటే, "నేను ఇక్కడికి మ్యారేజ్ గురించి మాట్లాడడానికి వచ్చాను అనుకుంటున్నావా? నువ్వు యాన్ని చంపడానికి ఎందుకు ట్రై చేసావు?" అనగానే వాళ్ళ కూతురేమో షాక్ అవుతుంది. "డ్యాడీ, నువ్వు చంపడానికి ట్రై చేసావా?" అనగానే ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తాడు కాబట్టి చూపియగానే ఇమ్మీడియేట్‌గా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. తనేమో బతిలాడుతుంటుంది, "మా డ్యాడీని వదిలేయండి" అని. కానీ అతనేమో పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో, తనేమో ఇప్పుడు నేనేంటి నా సిచ్యువేషన్ అని ఏడుస్తూ ఉంటుంది. అతను హౌస్‌కి వచ్చి మొత్తం యాన్ గురించే రిమెంబర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి అసిస్టెంట్ కాల్ చేస్తాడు. తను వాళ్ళ నుంచి బయటకు వచ్చిందని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి, "నువ్వు బాగున్నావా?" అంటే, "నేను చనిపోతే ఏంటి, బతికితే ఏంటి, నీకు దీంతో ఎలాంటి అవసరం లేదు" అంటే, "నాకు తెలుసు నేను నిన్ను ఎంత మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నానో, కానీ నాకు నిజం మొత్తం తెలిసింది" అని అంటే, "ప్లీజ్ లైఫ్‌లో ఇంకొక ఛాన్స్ ఇవ్వవా?" అంటే, "లేదు, అవసరం లేదు" అనగాని, "సరే నేను రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకు" అంటే, "సరే రెస్ట్ తీసుకో" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తన కోసం హాస్పిటల్‌లోనే తను సెట్ అయ్యేదాకా డే అండ్ నైట్ ఉంటాడు. ఒకరోజు తనకి ఉరుములు మెరుపుల వల్ల తను భయపడుతుంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి, "నేనున్నాను, భయపడకు" అని అంటాడు. సో, అలాగే తనేమో అవసరం లేదు అని మళ్ళీ దూరం వెళ్తుంది. కానీ తను వెళ్తూ ఉంటే తను ఒక పర్సన్ చంపడానికి ట్రై చేసేసరికి తనని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన కోసం టిఫిన్ తీసుకొచ్చేలోపు నర్స్ చెప్తూ ఉంటుంది, "తను డిశ్చార్జ్ అయింది, మీకు చెప్పలేదా?" అంటే, "అవునా" అని ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనేమో వాళ్ళ ఫ్రెండ్‌తో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్‌తో, "చూడు, నా లైఫ్‌లో నువ్వు ఒక్కదానివే పర్సన్ నన్ను అర్థం చేసుకుంది" అంటే, "కానీ నువ్వు హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి జంగ్ జంగ్ నీకోసం చాలా ఇంపార్టెన్స్ తీసుకున్నాడు, చాలా కేర్ తీసుకున్నాడు. మేబీ నిజంగా ఇష్టపడుతున్నాడు కావచ్చు" అంటే, "చూడు, నేను మళ్ళీ రీబర్న్ అయినట్టు అనిపించింది. అలాగే మళ్ళీ లైఫ్‌లో నేను ఎప్పుడూ ఇంకొక పర్సన్‌ని అలాగే ఒక పర్సన్ వెనకాల పడి నా లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నా కెరియర్ మీద ఫోకస్ చేస్తాను" అని చెప్తుంది. అలాగే తను ఎయిర్‌పోర్ట్‌లో అబ్రాడ్ వెళ్ళడానికి రెడీగా ఉండేసరికి అప్పుడే అక్కడికి జంగ్ జంగ్ వచ్చి తను చాలా బతిలాడుతూ మోకాళ్ళ మీద కూర్చొని మరి సారీ చెప్తున్నా కానీ తను, "నాకు అవసరం లేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తను కొన్ని ఇయర్స్ తర్వాత తనేమో వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ సడన్‌గా వాళ్ళ ఫ్రెండ్ ఏమో వెనక నుంచి వచ్చి, "హ్యాపీ క్రిస్మస్" అని అంటుంది. తను కూడా హ్యాపీ క్రిస్మస్ అని వెనక్కి తిరిగేలోపు సో, జంగ్ జంగ్ కూడా ఉంటాడు. అలా జంగ్ జంగ్‌ని చూసి తిను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. జంగ్ జంగ్ కూడా తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరి లైఫ్‌లో ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వడానికి అనుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.